దినం నడిపించిన మీకు ఎంతో వందలు. మీకు సహాయపడినారు ప్రభావ. మా బిడ్డ టీచర్ మీరు గడిచిన 20 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ యొక్క నూతన సంవత్సరానికి మీరు దయకట్టిన గురించి మీకు ఎంతో వందనం చెల్లిస్తున్నారు. ఈ యొక్క మీటింగ్ కోసం తీసుకొచ్చినప్పుడు మీ యొక్క దాసుని బట్టి వందనం. ఈ యొక్క కార్యక్రమం ముందు వెనక కుడి ఎడమకు మీరు నడిపించండి. తద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. వందనం చెల్లిస్తూ యేసు ప్రభు మనం వేడుకుంటున్నాం. చిన్న పాట పాడుతూ చేసిన పాతకంబులను మానించి చెప్పు లేవియుల్లే కుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. వడమటికి తూర్పెంత ఎడమో పాపములకును మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, పౌలు భక్తిపరుడు, జ్ఞానవంతుడు, దేవుని కొరకు రోషము కలిగిన వాడు. కానీ యేసు ప్రభుని గూర్చిన మర్మం ఆయనకు అర్థం కాలేదు. మరి క్రైస్తవులను హింసించుటకును క్రీస్తుని యేసును అంగీకరించిన భక్తులను వారి జీవితాన్ని హింసించుటకును పూనుకున్నారు. మరి దమస్కు పట్టణానికి కూడా, దమస్కులో ఉన్న సంఘాన్ని, ఆ సహవాసములో ఉన్న దేవుని భక్తులను, దమస్కులో ఉన్న దేవుని సంఘాన్ని పాడు చేయటకు కూడా అధికార తాకీదులు తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. సంఘాన్ని చిత్రహింసలు చేయడానికి పూనుకున్నవాడు. అయితే దేవుడు చూచినంత కాలం చూశాడు. కానీ మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతిని మించిన మహిమ పౌలును, అతనితో పాటు వెంబడించిన తన అనుచరులను దర్శించగా ఆ మహిమకు, ఆ వెలుగుకు పడిపోయారు. అయితే అందరికీ ఆ వెలుగు మహిమ కనబడింది. కానీ పౌలుకు ఒక్కడికే ఒక స్వరం వినపడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు వెంటనే నీవెవరు, నిన్ను హింసించుటకు నీవెవరు ప్రభు అంటే, నీవు హింసించుచున్న యేసును నేనే. నా ప్రజలను, నా సంఘాన్ని హింసిస్తున్నాను కనుక వారు నా శరీరమై ఉన్నారు. మరి నా శరీరానికి కలుగుతున్న హింస
అది నాకు కలుగుతుంది. కాబట్టి నువ్వు హింసించుచున్న నజరేయుడని యేసును నేనే అన్నప్పుడు అతడు నిజంగా కళ్ళు తెరవబడ్డాయి. మరి దేవుడు చెప్పాడు, దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ అననీయ అనే భక్తుడు ఉన్నాడు, అతడు చేతులుంచి ప్రార్థన చేస్తాడు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ పౌలుతో మాట్లాడాడు, అక్కడ అననీయతో కూడా మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, అహరోనుతో మాట్లాడాడు. దేవుడు ఒక సత్యాన్ని మరి ఖచ్చితంగా చెప్తాడు. యేసేపుతో మాట్లాడాడు, మరియాతో మాట్లాడాడు. సో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ సంఘాన్ని పాడు చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించాడు. ఆ మహిమకి, ఆ వెలుగుకి ఆ కళ్ళు కొద్దిగా ఇది మసకగా చీకటి కమ్మాయి. తర్వాత దమస్కు పట్టణానికి వెళ్ళాడు. దేవుడు అననీయను ఆజ్ఞాపించినప్పుడు మరి కొంత వాదించాడు దేవునితో, కానీ నువ్వు వెళ్ళమన్నాడు. దేవుడు చెప్పాడు. అప్పుడు అననీయ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనం చదువుకున్న మూల వాక్యంలో చూడండి, అక్కడ 13వ వచనం అననీయతో మాట్లాడుతున్నాడు. సౌల సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలో నేను దృష్టి పొందితి, అతను చూచిన. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. సౌలా, దేవుడు ఏ ఉద్దేశముతో నిన్ను సృష్టించాడో, ఏ ఉద్దేశముతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ విషయం నీకు తెలియక సంఘాన్ని పాడు చేస్తూ వచ్చావు. ఈరోజు నిన్ను దర్శించిన దేవుడు 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, దేవుడు తన చిత్తమును తెలుసుకోవటానికి దేవుడిని నియమించాడు. నీ పట్లనే కాదు, సంఘము పట్ల, మానవుడి పట్ల దేవుని చిత్తం ఏందో తెలుసుకున్నటకును. రెండవది, ఆ నీతిమంతుడైన ప్రభువును చూచుటకును ఆయన నోటి మాటకు, ఆయన వినుటకు నేను నియమించి ఉన్నాను. నిజంగా దేవుడు ఒక పర్పస్తో నిన్ను సృష్టించాడు. కన్ను పని వేరు, చెవి పని వేరు, నోటి పని వేరు, ముక్కు పని వేరు, అవయవాలన్నీ కూడా ఏది పని వాయి చేస్తూ ఉన్నాయి. మరి దేవుడు నిజముగా మనందరి జీవితాలలో కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మనల్ని ప్రేమించిన దేవుని చిత్తము తెలుసుకోవాలి. ఆ నీతిమంతుడు గూర్చి రుచి చూచి వెళ్ళిపోవాలి. 34వ కీర్తనలు అంటాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకో. వేరే వాళ్ళు చెబితే వినడం వేరు, కానీ నీ అంతకు నీవు అనుభవించి అనుభవ జ్ఞానముతో తెలుసుకున్నప్పుడు నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆ నీతిమంతుని గుర్చిన ప్రత్యక్షత, చూచుట అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత కలిగి ఉండుట. ఆ నీతిమంతుని గుర్చిన ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఆయన నోటి మాట వినుటకు దేవుని నియమించాడు. ఈ లోకములో మనం వెలిగించబడ్డాం, అనుదినము ఆయన నోటి మాటను వింటూ సాగిపోవాలి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. దేవుడు జీవింపజేసే జీవాహారం, ఆయన వాక్యము జీవింపజేస్తుంది. ఆయన రక్తమాంసాలు కూడా మనకు జీవాహారంగా ఇవ్వబడ్డాయి. తర్వాత 15వ వచనం, నీవు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉన్నాడు. అసలు అననీయత అంటాడు, అతడు రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, ఈ లోకంలో పెద్ద పెద్ద గనుల ఎదుటను అతడు నా సాక్షిగా ఉంటాడని అననీయతో చెప్పాడు. సో మనం ఈ లోకంలో సత్యమునకు సాక్షులుగా ఉండుటకే దేవుడు మనల్ని వెలిగించాడు. సత్యానికి సాక్షులుగా ఉండాలి అంటే ఆయన చిత్తం మీద తేటగా తెలుసుకోవాలి, ఆయన కూర్చున్న అనుభవం కలిగి ఉండాలి, ఆయన మాటకు లోబడి ఉండాలి. అపోస్తల కార్యం 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు, భూదిగంతముల వరకు నాకు సత్యమునకు సాక్షులై ఉంటారు. సాక్ష్యం ఇవ్వటం ఈజీ, సాక్షిగా బ్రతకడం కష్టం. సాక్ష్యం ఇవ్వటం ఈజీ. అయితే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి సాక్షిగా ఉండటకు దేవుడు నేను పిలిచాను. చివరికి ఒక మాట చదువు ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన
పత్రిక మొదటి అధ్యాయం దయచేసి 15వ వచనం. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని గూర్చి ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించిన. చాలు చాలు. సో నా జీవితంలో దేవుడు దర్శనమిచ్చి ప్రత్యక్షం ఇవ్వటానికి కారణం ఏంటంటే, నేను తెలియక అజ్ఞానినే సంఘాన్ని పాడు చేశాను, కానీ దేవుడు నా తల్లి గర్భములోని నన్ను ప్రత్యేకపరిచాడు. అన్యజనులకు సత్య సువార్తను ప్రకటించుటకు, దేవుని మర్మమైన క్రీస్తును ప్రకటించుటకు ఆయనను నాలో ఈ జీవితంలో ప్రత్యక్షపరిచాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మరి రిచర్డ్స్ జీవితంలో మరి నిజముగా దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలంటే దేవుని చిత్తము తేటగా తెలుసుకోవాలి. ఆ నీతిమంతుడిని గూర్చిన ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఆయన నోటి మాటకు లోబడాలి. నన్ను దేని కొరకు ఆయన దేని కొరకు నిన్ను ప్రత్యేకపరిచాడో తెలుసుకొని సాగిపోయినప్పుడు మనం చేసే సేవ సార్థకమవుతుంది. దేవుడు నీకు ఏ అపాయింట్మెంట్ ఇచ్చాడో, ఏ జాబ్ ఇచ్చాడో దాన్ని చేయగలిగినప్పుడు మన జీవితంలో టైం వేస్ట్ కాదు, మన జీవితం కూడా వ్యర్థం కాదు. అన్నీ చేయడానికి కుదరదు. ఏది చేయటానికి దేవుడు తగిన శక్తి, సామర్థ్యము, జ్ఞానము, అభిషేకము ఇచ్చాడో దానిని మనము చేయటానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, రిచర్డ్స్ని దేవుని మహిమ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఒక ఘనమైన పాత్రగా వాడుకోవటానికి దేవుడు రూపించాడు. ఆ యొక్క దేవుని ప్రత్యక్షతను, దర్శనాన్ని ప్రత్యేకంగా గ్రహించి తేటగా సాగిపోయినప్పుడు దేవుని మహిమార్థమే ముందుకు సాగలం. 91వ కీర్తనలో అంటాడు, మోషే చేసిన ప్రార్థనలో, మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము. సో ఎంతో కాలం గతించిపోయింది, ఇక మిగిలింది చాలా తక్కువ కాలం. అయితే మన దినములు లెక్కించుటకు జ్ఞాన హృదయం కావాలి. మోషే ప్రార్థన చేశాడు, మహాజ్ఞాని మోషే. ఆనాడు ఐగుప్తులో ఉన్న సకల విద్యలో ప్రవీణుడు అయినా ఏను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా జీవితములలో అనుదినము చాలా జాగ్రత్తగా లెక్కించుటకు నేర్పించని ప్రార్థన చేశాడు. మనము కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని మహిమ కొరకు జీవించాలి. అటు కృప రిచర్డ్స్కి దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడే తన దయా కిరీటముగా ధరింపచేశాడు. దేవుని దయలు ఈ కుమారుడు వర్ధిల్లునట్లుగా, దేవునికి మహిమ కలుగునట్లుగా, సంఘానికి ఆశీర్వాదము, అనేకులకు మరి ఇంటి వారందరికీ ఒక గొప్ప సంతోషం కలిగినట్లుగా దేవుడు అవిడిని బలపరచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.